ఐపీఎల్ దగ్గరకు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఐపీఎల్ ఆటలు జరుగుతుంటాయి. అక్కడ ఉన్నటువంటి స్టేడియాల్ని బీసీసీఐ ఫైనల్ చేస్తుంది. ఫైనల్గా ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఐపీఎల్ సందర్భంగా అడ్వర్టైజ్మెంట్స్ బుకింగ్ ఉంటుంది. అంటే ఆ గ్రౌండ్లో పెట్టే అడ్వర్టైజ్మెంట్లు, అట్లాగే స్క్రోలింగ్ల కింద పెట్టేటటువంటి అడ్వర్టైజ్మెంట్, వీటిట్లలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక క్లియర్ ఆర్డర్స్ వేసింది. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ వేసింది. అదే సందర్భంలో అన్ని శాఖలకి కూడా ఇన్ఫామ్ చేసింది, అన్ని చోట్లకి కూడా ఇన్ఫామ్ చేసింది. ఏంటంటే పొగాకుకు సంబంధించినవి కానీ ఆల్కహాల్కి సంబంధించినటువంటి కానీ ఎలాంటి ప్రకటనలు ఉండటానికి వీల్లేదు, చర్యలు తీసుకోండి అన్నటువంటి చాలా మంచి ఆలోచన. అలాంటి వాటికి ప్రమోషన్ ఉండకూడదు అన్నటువంటి కాన్సెప్ట్. కానీ ఏం జరుగుతోంది అంటే మద్యాన్ని డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషర్ అంతా తెలియగానే మనకు వచ్చే పాయింట్ ఏంటి? మందు. ఎన్ని రకాల మందు నాకైతే తాగడం అలవాట్లేదు కాబట్టి తెలియదు. కానీ కింగ్ ఫిష్ రోడ్ యాడ్ ఇస్తాడు. ఏమని? కింగ్ ఫిష్ రోడ్ మంచినీళ్ళ బాటిల్ మనకు బయట ఎక్కడ దొరుకుతాయా? నాకైతే తెలియదు. నాకు ఎక్కడ మనం రోడ్డు మీద నేను తాగే ఏ బడ్డీ కొట్ల దగ్గరనో లేకపోతే ఏ కూల్ డ్రింక్ షాపుల్లోనో కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ అని అడిగితే అయితే ఎక్కడ దొరకలేదు. కానీ వీడు కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ అంటాడు. అట్లాగే అదేదో కేసరి అంటారు. కేసరి అంటే అదేదో యాలకులతో చేసినటువంటిది, లేకపోతే విమల్ లాంటిది. ఇట్లాంటివన్నీ ఏంటంటే యాలకులతో చేసినట్టుగా ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అదేంటి? గుట్కాలు ఖైనీలకు సంబంధించినటువంటి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? రెండు రకాల లైసెన్సులు తీసుకుంటున్నారు. ఒకటేమో ఈ పొగాకు, మందు ఇట్లాంటిది. రెండవ రకం ఏంటి? మంచినీళ్ళు, లేకపోతే ఏది మామూలు స్వీట్ వక్క పొడి లాంటిది. దీన్ని ప్రచారం భారీగా చేస్తారు. వందలు వేల కోట్లు. అసలు అద్భుతమైన యాక్టర్లు చివరికి ఆ కాన్లు వాళ్ళు వీళ్ళు కూడా చేసేస్తుంటారు. ఫైనల్గా వచ్చేటప్పటికి దొరికేది ఇవి. అంటే పేరు ప్రచారం. ఇది అసలు ఒరిజినల్గా వీళ్ళు చెప్పే మంచినీళ్ళలో వీళ్ళు చెప్పేటటువంటి ఆ కూల్ డ్రింకో వీళ్ళు చెప్పేటటువంటి ఆ నిజమైనటువంటి మామూలు పాన్ పరాక్ కాకుండా ఈ స్వీట్కో ఇదేమన్నా ఉంటుందా అంటే ఉండదు. అంటే ప్రచారం అది చేస్తూ ఇక్కడ ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఈ మోసాన్ని మోడీ సర్కార్ ఎప్పుడు కనిపెడుతుందో అర్థం కాదు.